జగన్ కుటుంబ ఆస్తి రాజకీయం రెండు ఇతరుల రక్త మాంసాలతో కూడుకున్నవేనని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆక్షేపించారు. ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఇతరుల్ని హింసించారన్నారు. మీకు వచ్చిన రాజకీయ ఎదుగుదల గాని, మీరు సంపాదించిన లక్షల కోట్ల సంపద గాని ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో. రాజకీయం అంతా రక్త మాంసాలతో మీరు వేడ గొడవలతో కోళ్ళం కోసినట్టు మనుషులను చంపి రాజకీయ ఆధిపత్యం వచ్చింది. ఆస్తి ఇతరుల ఆస్తి, ఇతరులు సంపాదించుకున్న ఆస్తిని ఆక్రమించుకొని ధనవంతులైనారు. ఈ రెండింటికి ధనం సంపాదించుకోవడంలో న్యాయంగా సంపాదించుకున్నారా, అన్యాయంగా సంపాదించినారో తేడా తెలుసుకోవాలా. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ రోజున రాజకీయం చేసినారా? మొదలు పెట్టినా నుంచి నరుకు రఫా నరికి 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 మీ ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అయినారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎదుగుదల రాజకీయంగా ఎవరు ఏ విధంగా ఎదిగినారు, ఆస్తుల పరంగా ఎవరు ఏ విధంగా చట్టబద్ధంగా ఎవరు వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు, ఎవరు అక్రమంగా ఇతర ఆస్తులను దోపిడీ చేసి సంపాదించుకున్నారు, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ బాధితులు కాదు, జగన్మోహన్ రెడ్డి బాధితులు మేమంతా. అంటే మీ ఇంటి వరకు వచ్చేటంత వరకు మీకు అర్థం కాలే. మీ తాత మర్డర్ అయ్యేటంత వరకు ఎవరినైనా సంపత్తు అనే విషయాన్ని మీకు అర్థం కాలే. అందాక మీరు ఏం చేస్తున్నారు, ఊర్లలో ఒకరికొకరికి ఎగేసి రెండు గ్రూపులు మీ దగ్గరనే పెట్టుకుండేది. ఈ నిజమైన మీ దగ్గరికి రాలి, చంపినోడు మీ దగ్గరికి, సచ్చినోడు మీ దగ్గరికి వచ్చే విధంగా చేసుకున్నారు. ఒకరు సపోర్ట్, ఇంట్లో ఒకరు సపోర్టు. మీ కొంప మీదకి వచ్చినంత వరకు మీకు ఫ్యాక్షన్ అర్థం కాలే. అందాక మీరు మా మీదకి రాలేదు కదా, మా మీద కేసులు పెట్టలేదు కదా అని చెప్పి ఉన్నారు. మిమ్మల్ని చంపిన తర్వాతనే ఎవరైనా సంపత్తు అనేది అర్థమైంది.